నేను 2014 నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు, అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ, బలం కానీ, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పని చేశాను. 2024 కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే, ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున P4 పాలసీ, జీరో పావర్టీ బయటకు వచ్చేది కాదు. ఈ రోజున అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే దాన్ని బయటపడగి వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు. అందుకని మనస్ఫూర్తిగా కూటమికి, ఎన్డీఏ కూటమి నాయకులుగా, తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ మార్గదర్శకత్వం వహిస్తూ ముందుని నడిపిస్తున్న శ్రీ గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. మీకు కూడా. ఈ P4 గురించి నాకేమనిపిస్తుంటే, P4 అంటే డబ్బులు ఇచ్చేయడం, అందరికీ ఒక ఆలోచన ఉంటుందేమో. P4 అనేది చాలా చాలా కీలకమైంది. ఇది ప్రభుత్వం ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది, అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు. అలాగే ఇవన్నీ ఇంతమంది కలిస్తేనే పార్ట్నర్షిప్. ఇప్పుడు ఈ మనకి దీంట్లో చాలా మందికి, సగటు మనిషికి ఇక్కడున్న వేదిక పైన ఎవరు కూడా, చల్మలశెట్టి సునీర్ గారు కావచ్చు, గోయంక గారు కావచ్చు, లేదంటే మన కృష్ణారెడ్డి గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వేదిక పైన పెద్దలు ఎవరైనా ఉండొచ్చు, ఇక్కడ ఉన్న చాలా మంది విశిష్ట అతిథులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు, ఎవరికైనా సరే చదువుకునే సమయంలో, ఎదుగుదామనే సమయంలో అందరు చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే, చిన్న చిన్న రాష్ట్రాల మారుమూల కుగ్రామం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళకి ఏముంటుందంటే ఎవరో ఒకరు సలహా ఇచ్చేవాడు కావాలి. ఏదైనా నాకు అవుదాం, ఏదన్నా నా జీవితం మెరుగుపడాలి అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి. అది ఒకసారి మాట అవ్వచ్చు, లేదంటే ఒకసారి ఒక చిన్నపాటి ధన సహాయం కావచ్చు, లేదంటే చిన్నపాటి ఒక మాట సహాయం కావచ్చు. ఇవన్నీ వ్యక్తులుగా అందరం చేస్తాం. కానీ దీన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని చేపట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉగాది మన రాష్ట్ర అభివృద్ధిలో ఒక చారిత్రాత్మక రోజుగా నిలిచిపోతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాన్ని చేరుకునే దిశగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు జీరో పావర్టీ P4 పాలసీ అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశం మొత్తం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతుండగా, అదే దిశలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకుంటుంది. ముఖ్యంగా 10 సూత్రాలు ఒక ముఖ్యమైన సూత్రంగా జీరో పావర్టీ నెరవేర్చేందుకు ఈ P4 పాలసీ అమలులోకి వచ్చింది. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, ప్రజలు కలిసి పనిచేయటం, సామాజికంగా. అంటే చాలాసార్లు సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి వీళ్ళు కింద వ్యక్తులకి, వర్గాలకి ఏమి చేయరు అని ఉంటుంది. ఎప్పుడు చేస్తూ ఉంటారు, కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంత బలంగా ఎప్పుడు పూనుకోలేదు, చేసిన దాఖలాలు కూడా లేవు. వ్యక్తులు చేస్తుండొచ్చేమో, కానీ దీనిని ఒక ప్రభుత్వం నుంచి ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టినందుకు మనస్ఫూర్తిగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. ఎందుకంటే 90s అంటే ఒక నాయకుడు, ఒక పొలిటికల్ లీడర్ వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. కానీ ఒక నాయకుడు, ఒక నిజమైన ఒక విజనరీ లీడరు వచ్చే తరం కోసం ఆలోచిస్తారు. సూసైడ్ లెటర్ ఒక 2 సార్లు క్షుణ్ణంగా చదివితే అసలు నిజంగా ఒక సందేహం అనేది కలుగుతోంది. ఇది నిజంగా ఆత్మహత్యాయత్నమా లేకపోతే హత్యాయత్నమా అని.
ఎందుకంటే ఆ ఇంజెక్షన్ ఏదైతే అంజలి అనే అమ్మాయి తీసుకుందో అది సెల్ఫ్గా ఎవరు తీసుకోలేరు అనే విషయం భరత్ గారు చాలామంది డాక్టర్స్తో మాట్లాడుకుంటే ఆయనకు తెలిసిన విషయము. అండ్ అది నిజంగానే సెల్ఫ్గా తీసుకుంటే కాసేపటికి అది ప్యారలైజ్ అయిపోతుంది బాడీ అంతా, సో అది తీసుకోలేరట. మరి అలాంటిది 10 ml ఆ అమ్మాయి ఎలా తీసుకుంది, లేదా అమ్మాయికి ఎవరన్నా ఇంజెక్షన్ ఇచ్చారా? ఇలాంటి అనుమానాలు అయితే నాకు ఇందాక ఆ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత నాకు కలుగుతున్నాయి. అసలు ఈ విషయం మీద పూర్తిగా ఆ అమ్మాయిని పరామర్శించాలని, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని ఇవాళ మా ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర మహిళా అధికార అధ్యక్షులు వరద కళ్యాణి గారు కానీ, అలాగే మార్గాని భరత్ గారు కానీ, ఎక్స్ఎంపీ అండ్ ఇక్కడ ఇన్ఛార్జ్, సో వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకుని నేను కానీ ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి ఆ తల్లిదండ్రుల మొహాలు చూడండి. 12 ఏళ్ల తర్వాత ఒక పాప పుడితే, ఆ పాపకి ఇలా జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఈ పెద్ద మనిషి ఆయన కళ్ళలో చూసి నేను మాట్లాడలేకపోతున్నాను నిజంగా. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కాదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో అడుగడుగున రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతిరోజు ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంటుంది. ఏమన్నంటే మాకు మహిళలంటే అపారమైన గౌరవం, మేము మహిళా సంక్షేమం చాలా చేస్తాము, మా ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంటారు. సంక్షేమ సంగతి దేవుడేరుగా. ముందు ఇలాంటి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వండి. వాళ్ళ ఆడపిల్లలు బయటకు వచ్చి ఎక్కడికి ఏం చేసినా కూడా మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారన్న ధైర్యాన్ని మీరు ఇవ్వండి చాలు. ఒక పెద్ద మనిషి ఏమో చెప్తున్నారు నిన్న మొన్న, మాకు సత్తా లేదు అందుకనే మేము మా నాయకులు ఏం చెప్తే అది చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. మీ పాలనలో సత్తా లేదన్న విషయం మాకు తెలుసు. మీరు చెప్పిన విషయం విన్నాక ఇలాంటి ప్రజలకు కూడా అర్థమైంది మీ పాలనలో సత్తా లేదన్న విషయం. కానీ ఇలాంటి విషయాల్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి, లేదా హోమ్ మినిస్టర్ మహిళా అధ్యక్షులు ఉన్నారు ఆవిడ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మీరు వీళ్ళతో మాట్లాడే సత్తా మీకు ఉంది కదా, అదైతే చేయగలరు కదా. కనీసం ఆపరణ చేశారా మీరు? చూడండి ఆ పెద్ద మనిషి ఎలా అయిపోయారో. ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళ అమ్మగారు ఏమడుగుతున్నారు? మీరు న్యాయం చేయలేకపోతే, ప్రభుత్వం కనుక న్యాయం చేయలేకపోతే ఆ ఇంజక్షన్లు ఏవో మాకు కూడా ఇవ్వండి, 2 ఇంజక్షన్లు అని చెప్పి అడుగుతున్నారు. ఇదా ప్రజలకు మీరు ఇచ్చే ధైర్యం? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎంత శ్రద్ధ చూపించారు, వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళకి ధైర్యం కల్పించడం కోసం ఏ చట్టాలు తీసుకొచ్చారు, ఏ యాప్లు తీసుకొచ్చారు మనందరికీ తెలుసు. ఆయన రోడ్డు మీదకి వస్తే అరచేతిలో హారతలు ఇచ్చారు. ఈ రోజున మీరు రోడ్ల మీదకి వస్తే హాయి కూడా చెప్పరు ఎవరు. అలాంటి పరిస్థితి మీరే క్రియేట్ చేస్తున్నారు. ఆ దీపక్ అనే వ్యక్తికి ఎందుకు మీరు ఇంకా ఆయన వెనకేసుకుని వస్తున్నారు? ఎందుకని? ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే అంజలి విషయం అనే కాదు, ఇతర చాలా మంది ఆడపిల్లల్ని కూడా ఆయన ఇలాగే వేధిస్తున్నారన్న విషయం బయటపడింది. ఎందుకు అలాంటి వ్యక్తికి కొమ్ము కాస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పుడైనా సరే మీరు ఈ విషయాన్ని పట్టించుకుని ఈ తల్లిదండ్రులకి అండగా నిలబడతారని అనుకుంటున్నాము. సూసైడ్ లెటర్ 1-2 సార్లు క్షుణ్ణంగా చదివితే అసలు నిజంగా ఒక సందేహం అనేది కలుగుతోంది. ఇది నిజంగా ఆత్మహత్యాయత్నమా లేకపోతే హత్యాయత్నమా అని. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ ఏదైతే అంజలి అనే అమ్మాయి తీసుకుందో అది సెల్ఫ్గా ఎవరు తీసుకోలేరు అనే విషయం భరత్ గారు చాలామంది డాక్టర్స్తో మాట్లాడుకుంటే ఆయనకు తెలిసిన విషయము. అండ్ అది నిజంగానే సెల్ఫ్గా తీసుకుంటే కాసేపటికి అది ప్యారలైజ్ అయిపోతుంది బాడీ అంతా, సో అది తీసుకోలేరట. మరి అలాంటిది 10 ml ఆ అమ్మాయి ఎలా తీసుకుంది, లేదా అమ్మాయికి ఎవరన్నా ఇంజెక్షన్ ఇచ్చారా? ఇలాంటి అనుమానాలు అయితే నాకు ఇందాక ఆ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత నాకు కలుగుతున్నాయి. అసలు ఈ విషయం మీద పూర్తిగా ఆ అమ్మాయిని పరామర్శించాలని, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని ఇవాళ మా ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర మహిళా అధికార అధ్యక్షులు వరద కళ్యాణి గారు కానీ, అలాగే మార్గాని భరత్ గారు కానీ, ఎక్స్ఎంపీ అండ్ ఇక్కడ ఇన్ఛార్జ్, సో వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకుని నేను కానీ ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి ఆ తల్లిదండ్రుల మొహాలు చూడండి. 12 ఏళ్ల తర్వాత ఒక పాప పుడితే, ఆ పాపకి ఇలా జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఈ పెద్ద మనిషి ఆయన కళ్ళలో చూసి నేను మాట్లాడలేకపోతున్నాను నిజంగా. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కాదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో అడుగడుగున రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతిరోజు ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంటుంది. ఏమన్నంటే మాకు మహిళలంటే అపారమైన గౌరవం, మేము మహిళా సంక్షేమం చాలా చేస్తాము, మా ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంటారు. సంక్షేమ సంగతి దేవుడేరుగా. ముందు ఇలాంటి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వండి. వాళ్ళ ఆడపిల్లలు బయటకు వచ్చి ఎక్కడికి ఏం చేసినా కూడా మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారన్న ధైర్యాన్ని మీరు ఇవ్వండి చాలు. ఒక పెద్ద మనిషి ఏమో చెప్తున్నారు నిన్న మొన్న, మాకు సత్తా లేదు అందుకనే మేము మా నాయకులు ఏం చెప్తే అది చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. మీ పాలనలో సత్తా లేదన్న విషయం మాకు తెలుసు. మీరు చెప్పిన విషయం విన్నాక ఇలాంటి ప్రజలకు కూడా అర్థమైంది మీ పాలనలో సత్తా లేదన్న విషయం. కానీ ఇలాంటి విషయాల్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి, లేదా హోమ్ మినిస్టర్ మహిళా అధ్యక్షులు ఉన్నారు ఆవిడ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మీరు వీళ్ళతో మాట్లాడే సత్తా మీకు ఉంది కదా, అదైతే చేయగలరు కదా. కనీసం ఆపరణ చేశారా మీరు? చూడండి ఆ పెద్ద మనిషి ఎలా అయిపోయారో. ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళ అమ్మగారు ఏమడుగుతున్నారు? మీరు న్యాయం చేయలేకపోతే, ప్రభుత్వం కనుక న్యాయం చేయలేకపోతే ఆ ఇంజక్షన్లు ఏవో మాకు కూడా ఇవ్వండి, 2 ఇంజక్షన్లు
అని చెప్పి అడుగుతున్నారు. ఇదా ప్రజలకు మీరు ఇచ్చే ధైర్యం? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎంత శ్రద్ధ చూపించారు, వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళకి ధైర్యం కల్పించడం కోసం ఏ ఏ చట్టాలు తీసుకొచ్చారు, ఏ ఏ యాప్లు తీసుకొచ్చారు మనందరికీ తెలుసు. ఆయన రోడ్డు మీదకి వస్తే అరచేతిలో హారతలు ఇచ్చారు. ఈ రోజున మీరు రోడ్ల మీదకి వస్తే హాయి కూడా చెప్పరు ఎవరు. అలాంటి పరిస్థితి మీరే క్రియేట్ చేస్తున్నారు. ఆ దీపక్ అనే వ్యక్తికి ఎందుకు మీరు ఇంకా ఆయన వెనకేసుకుని వస్తున్నారు? ఎందుకని? ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే అంజలి విషయం అనే కాదు, ఇతర చాలా మంది ఆడపిల్లల్ని కూడా ఆయన ఇలాగే వేధిస్తున్నారన్న విషయం బయటపడింది. ఎందుకు అలాంటి వ్యక్తికి కొమ్ము కాస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పుడైనా సరే మీరు ఈ విషయాన్ని పట్టించుకుని ఈ తల్లిదండ్రులకి అండగా నిలబడతారని అనుకుంటున్నాము.